భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఈరోజు ఒక శుభ సందర్భంగా, అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మనకు కొంచెం ఇసుకకు సంబంధించి చాలా సమస్యలుండి ఇసుక దొరక్క చాలా చోట్ల పనులు జరగక ఇబ్బందులు పడుతూ ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక శుభసూచకంగా సీనరేజు మామూలుగా కొన్ని ఖర్చులతో మినహాయించి మిగతా మనకు ఉచిత ఇసుక ఇచ్చే ఒక ప్రణాళిక ఏర్పరిచింది. కాబట్టి దీనికి మనం సంఘీభావం తెలుపుకుంటూ అందరం హర్షాతిరేకాలు మనం తెలియపరుస్తున్నాం. అభిషేకం చేయడం సందర్భంగా విశేషం ఏమిటంటే, మన మాచర్ల పట్టణంలో భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఉచిత ఇసుక విధానాన్ని హర్షించి మన నూతనంగా 24 సంవత్సరాల నుంచి లేని టీడీపీ ప్రభుత్వాన్ని ఈరోజు ఇక్కడ మాచర్లలో కంచుకోటను బద్దలు కొట్టి మన జోలగండి బ్రహ్మారెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు మంచి శుభసూచకాన్ని మన ప్రభుత్వానికి తీసుకొచ్చారు. ఆ సందర్భంగా మన ఎంతో అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక విధానాన్ని మన భవన నిర్మాణ కార్మికులకి ఎప్పుడైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళందరికీ కూడా నేను మంచి చేస్తాను అని గత 2019 తర్వాత చెప్తానే వచ్చాడు. చెప్పినట్టుగానే ఆయన యొక్క విధానాన్ని మనకి ముఖ్యమంత్రి అవ్వగానే ఫస్ట్ 2వ సంతకంగా మన ఉచిత ఇసుక విధానం మీద తీసుకొచ్చాడు. ఈ విధంగానే 5 సంవత్సరాల నుంచి కూడా మన భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేశారు. దానిని కూడా ఈయన ఒకసారి ఆలోచన చేసి మన సంక్షేమ బోర్డును కూడా పునరుద్ధరించి కార్మికులందరికీ కూడా చేయూతనివ్వవలసిందిగా మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి కూడా మనం తెలియపరుస్తున్నాము. ఈ విధమైన విధానాన్ని వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటే కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమానికి, ఈ యొక్క పార్టీకి వెన్నుదన్నుగా ఉండి దాన్ని జయప్రదం చేసి మళ్ళీ ఇంకొకసారి కూడా ఒక అనుభవజ్ఞుడైన నాయకుడిని ఎన్నుకోవాలనే దానికి 2019లో చేసిన తప్పుని మళ్ళీ ఇంకెప్పుడు చేయకూడదు అనే దానికి నిదర్శనంగా వీళ్ళందరూ మన కార్మికులందరూ కూడా నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన యొక్క ఈ ప్రభుత్వ చెట్లు కూడా కట్టుకునే పరిస్థితులు లేకుండా అయిపోయింది. డబ్బున్నోడు ఏదైనా చేయగలుగుతా, కానీ డబ్బులు లేని వాడి పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఈ 5 సంవత్సరాలు ఈ విధంగా జరిగింది. కానీ ఇవాళ నుంచి కూడా ఈ ఉసుక ఈ విధానం అమలు పరిచి కంటిన్యూ ఈ విధంగా చేయగలిగితే భవన నిర్మాణ కార్మికులకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఈ గత 2-3 సంవత్సరాల నుంచి భవన నిర్మాణ కార్మికులు పనులు లేక చాలా వేరే రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఇటు తెలంగాణ రాష్ట్రాలకు, తమిళనాడు రాష్ట్రాలకు కూడా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం ఇక్కడ ఉపాధి కరువు అయిపోయింది. ఇప్పటి నుంచైనా కానీ కొద్దిగా ఈ భవన నిర్మాణ కార్మిక రంగంలో దాదాపు 32 వృత్తుల వారు మనం పనులు చేసుకుంటున్నాం. అంటే ఒకటనిగా మట్టి పని దగ్గర నుంచి లాస్ట్లో ఫినిషింగ్ వర్క్, మార్బల్ కానీ, ప్లైవుడ్ వర్క్ కానీ, చెక్క పని కానీ, ఈ విధమైన వృత్తుల వాళ్ళు మొత్తం భవన నిర్మాణ కార్మికానికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళంతా ఉసుక లేని కారణంగా ఈరోజు చాలా ఇబ్బందులు పడ్డ సమస్యలు ఉన్నాయి. అందుకని ఈ ఉసుక కొద్దిగా మనకు ఫ్రీ అయితే భవిష్యత్తులో అందరూ కొద్దిగా ఆశాజనకంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కార్మిక సహోదరులందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ